వెల్కమ్ టు న్యూస్ అరైవల్ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన మీడియా ద్వారా దొనకొండలో పలు సమస్యలపై మాజీ మండల ఉపాధ్యక్షుల వారు షేక్ మూసామియా దొనకొండ పలు సమస్యలపై తెలియజేయటం జరిగింది. నేను షేక్ మూసామియా మాజీ మండల ఉపాధ్యక్షుడిని. దొనకొండ సమస్యల గురించి ప్రజల ముందు పెట్టడానికి నేను ఈరోజు వచ్చాను. ముఖ్యంగా మాకు ఈ ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మండలం దొనకొండ మండలం అన్ని మండలాల కంటే కూడా ఈ ప్రకాశం జిల్లా మా నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో మా దొనకొండ మండలం వచ్చేసి పూర్తిగా వెనకబడిన మండలం. ఇక్కడ తాగునీటి సమస్య అయితే పూర్తిగా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడో ఒక ఎన్ఏపి స్కీమ్ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా 15 రోజులకు 20 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి సహజంగా. రిలేట్ అయితే మటుకు నెల 2 నెలలు కూడా పట్టొచ్చు. ఇప్పుడు నీళ్ళు లేని పరిస్థితి, ఎప్పుడు నీళ్ళు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇంకా పోతే మనకు రోజు నీళ్ళు, ఏ నీళ్ళైనా రోజు ఇచ్చే పరిస్థితి అయితే ప్రతి వాళ్లకు వాడుకకు కానీ స్నానాలు చేయడానికి కానీ అన్నిటికి బాగుంటుంది. మనకి పూర్తిగా ఏదో 15 రోజులకు నీళ్ళు వస్తే వాసన వస్తున్నాయి, దాంట్లో తాగడానికి కూడా ఉపయోగపడటం లేదు. దీని గురించి మనకు శ్రద్ధ పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇండస్ట్రియల్ కారిడారు మనకు ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఒక 10 సంవత్సరాల క్రితమే. కానీ మనకి ఇప్పటి వరకు దాని ఆనవాళ్ళు కూడా కనబడటం లేదు. 10 మంది కనీసం ఆ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఉపాధి పొందే అవకాశం కూడా లేదు. మరి ఇది ఎందుకు జరుగుతుందో మరి ప్రభుత్వాలకి తెలియాలి. దీని మీద శ్రద్ధ పెడితే ఇదంతా పెద్ద సమస్య కాదు. ఎంతెంతో చిన్న చిన్న ఊర్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మా దొనకొండ ఎప్పటి నుంచో దగ్గర 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఊరు. రైల్వే ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇక్కడ రైల్వే లైన్ ప్రారంభించబడింది. ఈ ఏరియా మొత్తం చాలా అభివృద్ధి చెందింది. రైల్వే లోకో షెడ్ ఉండేది. లోకో షెడ్ ఉన్నప్పుడు చాలామంది దీని మీద ఆధారపడి ఉద్యోగస్తులు దగ్గర 3,000-4,000 మంది వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసిన తర్వాత దాని మీద ఒక్కరు కూడా ఆధారపడి జీవించడం లేదు. మనకు ప్రతి యువకుడికి పని అవకాశం కావాలి, అతనికి ఉద్యోగ అవకాశం కావాలి. అటువంటి ఏం లేవు. ప్రతి వాడు వలస వెళ్తున్నారు. వాళ్ళకి దాని గురించి మీరు శ్రద్ధ వహించి మనకు ఇండస్ట్రియల్ కారిడార్లు చెప్పిన ప్రకారం పూర్తిగా మనకు ఉపయోగపడేట్టు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పట్టణం నందు కరెంటు సమస్య కొంత ఇబ్బందిగా ఉంది. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, ఊరిలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయాలంటే మొత్తం టోటల్ ఈ సబ్స్టేషన్నే ఆపుతున్నారు. సబ్స్టేషన్ ఆపడం వల్ల ఊరు మొత్తం కరెంట్ లేకుండా పోతుంది. దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు దీని మీద దృష్టి పెట్టి ఊరికి 4 భాగాలుగా చేసి ఏబీ స్విచ్లు దానికి ప్రవేశపెడితే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపయోగించుకుంటే అందరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరూ తమ పనులు తాము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెంటు మీద ప్రతి వాళ్ళు ఆధారపడి ఉన్న సమస్య అందరికీ తెలుసు, ఎవరికి తెలియనిది కాదు. గృహిణుల దగ్గర నుంచి పని చేసేవాళ్ళు కానీ, కార్పెంటర్లు కానీ, బేల్దార్ మేస్త్రులు కానీ ప్రతి వాళ్ళు కూడా దీని మీద ఆధారపడాలి. ఈ కరెంట్ లేకపోతే ఏ పని జరగదు, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి 4 ఏబీ స్విచ్లు బిగించవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, రోడ్లు అయితే కొంతవరకే ఉన్నాయి, డ్రైనేజీలు అస్సలు లేవు. దయచేసి డ్రైనేజీలు, రోడ్లు పూర్తిగా వేయించవలసిగా ప్రార్థిస్తున్నాను. దొనకొండ పట్టణంలో విద్యాపరంగా చూస్తే మనకు డిగ్రీ కాలేజ్ లేదు. ప్రతి వాళ్ళు పల్లెటూరులో దగ్గర ఈ మండలం పెద్ద మండలము, దగ్గర 40,000 జనాభా గల మండలం. కాబట్టి ఈ మండలంలో ప్రజలు బయట ఊర్లకు, పట్టణాలకు, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. మనకు దయచేసి దొనకొండ పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి అనే ప్రార్థిస్తున్నాను. మన ఈ పట్టణంలో విమానాశ్రయం దగ్గర ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి విమానాశ్రయం ఏర్పాటు చేసి ఉన్నారు. దాన్ని ఏ రకంగా కూడా ఉపయోగించుకోలేదు. దానికి నేను చేసే విన్నపం ఏమంటే, దయచేసి ఈ మా ప్రజాప్రతినిధులకు, ఈ అధికారులకు దీనికి రిపేర్కు కానీ లేకపోతే ఈ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కానీ ఉపయోగించుకుంటే చాలా భూమి ఉంది, ఆ భూమి ఉపయోగపడుతుంది.
ఈ పట్టణానికి దగ్గరలో బౌద్ధ స్తూపం ఉంది. చందవరం ఈ మండలంలోనే చందవరం విలేజ్ ఉంది. ఆ చందవరం విలేజ్లో బౌద్ధ స్తూపం ఉంది. పర్యాటక ప్రాంతం, దాని పక్కనే వినకొండ నదీ ప్రవాహం ఉంది. అన్నీ చూడముచ్చటగా ఉన్న ప్రదేశాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా మనవి. విద్యా విధానంలో ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఏర్పాటు చేస్తే కాలేజీలు మనకు బాగుంటుంది. ఈ లేకపోవటాన ఈ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ తరఫున ఈ ఉద్యోగాల కోసం అప్లికేషన్స్ పడితే దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు పడటం లేదు. అది మనకు ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాను. రైల్వే ఫ్లైఓవర్ లేదు. మనకు ఫ్లైఓవర్ వచ్చేసి ఇటు మార్కాపురం, ఇటు వినకొండ దగ్గర 65 కిలోమీటర్లు నిడివిలో మధ్యలో ఎక్కడా లేదు. కాబట్టి దొనకొండ పట్టణంలో ఒక రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తే బాగుంటుందని నా మనవి. దయచేసి ఏర్పాటు చేయగలని ప్రార్థిస్తున్నాను. దొనకొండ మండలం పూర్తిగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండే ప్రదేశం, పూర్తిగా కరువు ప్రాంతం. ఇక్కడ నీటి వనరులు లేవు. మనకు ముఖ్యంగా మొదటి ప్రాధాన్యతగా వెలగొండ ప్రాజెక్టును తీసుకురావాలి. అది లేట్ అయ్యే పక్షంలో మనకు లక్ష్మీపురం నుండి కాలువ ద్వారా మన చెరువులు ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో మన దొనకొండ మండలంలో మన్ని చెరువులు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. కొంతవరకు రైతుకు మేలు జరగడానికి అవకాశం ఉంది. దయచేసి దీని మీద తప్పనిసరిగా ప్రథమంగా దృష్టి పెట్టి మన సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. దీని మీద దయచేసి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ వహించి దీనికి మొదటి ప్రాధాన్యతగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను.